హాయ్ ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను అండ్ మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లైఫ్ సరికొత్తగా చూడు. సో ఈ రోజు వీడియోలో నేను మీతో మా యూట్యూబ్ ఛానల్లో నేను యూజ్ చేసే గ్యాడ్జెట్స్ గురించి, అలాగే ఎడిటింగ్కి సంబంధించిన కొన్ని యాప్స్ గురించి డీటెయిల్స్ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో వీడియో అయితే ఇంట్రెస్టింగ్గా ఉండబోతోంది. అండ్ మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన వ్లాగ్స్ని చూస్తున్నట్టయితే కనుక ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి సో దట్ నా నోటిఫికేషన్స్ అన్నీ వచ్చేస్తాయి. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఫస్ట్ అయితే నేను ఇప్పుడు పెట్టుకున్న మైక్ గురించి మాట్లాడతాను. ఇది వచ్చేసి వైర్లెస్ మైక్ అండ్ నా దగ్గర ఇంకొక మైక్ కూడా ఉన్నది. ఇది వచ్చేసి వైర్ మైక్ అనమాట. సో నేను ఇప్పుడు ఎప్పుడైనా బయటికి వెళ్ళి మాట్లాడాలి, వ్లాగ్ చేయాలి అనుకున్నప్పుడు ఈ వైర్లెస్ మైక్ని యూజ్ చేస్తాను. అండ్ ఎప్పుడైనా వీడియో రికార్డింగ్ మొత్తం అయిపోయి తర్వాత నేను బ్యాక్గ్రౌండ్లో నా వాయిస్ ఓవర్ ఇవ్వాలి అని అనుకున్నప్పుడు ఈ వైర్ మైక్ని యూజ్ చేస్తాను అనమాట. ఇది వచ్చేసి మా వారు వెరీ రీసెంట్లీ లైక్ 2-3 months బ్యాకే తీసుకున్నారు ఇక్కడ అమెజాన్లో. సో ఇది వచ్చేసి నాకు 90 pounds పడింది అనమాట. ఇదేంటంటే బయటకు వెళ్ళినప్పుడు యూజ్ చేస్తాను కదా, సో అప్పుడప్పుడు నాకు మాట్లాడేటప్పుడు కూడా సరౌండింగ్స్ సౌండ్ కూడా కొంచెం క్యాప్చర్ చేస్తూ ఉంటుంది. బట్ ఇది అలా కాదు, ఇది చాలా ఎక్కువ ఫ్రీగా సౌండ్ని రికార్డ్ చేస్తుంది అనమాట. చాలా యూజ్ అవుతుంది నాకైతే. మన కరెన్సీలో కనుక కన్వర్ట్ చేస్తే ఇది 9,000 అరౌండ్ అలా పడుతుంది. లింక్స్ ఎవరికైనా కావాలి అనుకుంటే నేను డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ ఇస్తాను, మీకు ఎవరికైనా కావాలి అంటే కనుక చెక్అవుట్ చేయండి. ఈ వైర్లెస్ మైక్కి బ్రాండ్ ఏంటంటే సింకో అనమాట. నేను యూజ్ చేసే ఈ వైర్ మైక్ వచ్చేసి బ్లూ ఎటీ వాళ్ళది. ఇది నేను చెప్పాను కదా అమెజాన్లో తీసుకున్నాను అని. ఈ 2 మైక్స్కి ముందు నా దగ్గర ఇంకొక మైక్ ఉండేది వైర్ది. అంటే ఇప్పుడు స్టేజ్ మీద ఇట్లా పెట్టి మాట్లాడతారు చూసారా, కింద వైర్ ఉంటుంది, చిన్న స్పీకర్ ఇలా పెట్టి మాట్లాడడానికి ఉంటుంది, చిన్న మైక్ అలాంటిది ఉండేది. చిన్న క్లిప్ ఉండేది, నేను ఇలా పెట్టేసుకొని మాట్లాడేదాన్ని. ఎప్పుడు మీరు నా కుకింగ్ బ్లాగ్స్ చూసినప్పుడు ఎవరికైనా ఐడియా ఉంటే కనుక మీకు అర్థమవుతుంది. ఆ వైర్ ఏమైందంటే ఒకసారి నేను ఇలానే ఒక కుకింగ్ బ్లాగ్ చేస్తున్నాను అనమాట. ఆ టైంలో నా కాలు తగిలి వైర్ కట్ అయిపోయింది. సో అప్పుడు మా వారు ఈ వైర్లెస్ మైక్ తీసుకున్నారు. సో మైక్ గురించి అయిపోయింది కదా, నెక్స్ట్ నేను యూజ్ చేసే ట్రైపాడ్ గురించి చెప్తాను. ఇది నేను రీసెంట్గానే హోలీ వీడియోకి కూడా యూజ్ చేశాను, కలర్ కూడా అలానే ఉండిపోయింది. ఓకే, కమింగ్ టు ద పాయింట్. ఇది ట్రైపాడ్ వచ్చేసి మేము లిడిల్లో తీసుకున్నాం అనమాట. కాస్ట్ అయితే నాకు ఐడియా లేదు, మా వారు తీసుకున్నారు. అండ్ ఇలాంటి ట్రైపాడ్ మా దగ్గర 6 feet ట్రైపాడ్ ఒకటి ఉంది. అంటే కెమెరాస్ ఫిక్స్ చేసుకొని షూట్స్, వ్లాగ్స్ అంటే ఫోటో షూట్స్ కానీ అలాంటివి చేసుకోవడానికి చాలా బాగుంటుందని చెప్పేసి మా వారు తీసుకున్నారు. యాక్చువల్గా మా వారికి ఫోటోగ్రఫీ అంటే చాలా ఇష్టం అనమాట. మ్యాక్సిమం ఇంకా నేను ఇండియాలో ఉండుంటే చాలా గ్యాడ్జెట్స్ చూపించేదాన్ని. అంటే లైక్ లైటింగ్స్ ఫిట్ చేసే ఉంటాయి కదా, అవి కూడా ఉన్నాయి అన్నమాట. సో ఈ ప్రస్తుతానికైతే నేను వ్లాగ్స్ చేసుకోవడానికి, సెల్ఫ్గా షూట్ చేసుకోవడానికి, బయట ఎప్పుడైనా వెళ్ళి ఈజీగా క్యారీ చేసుకోవడానికి ఈ చిన్న ట్రైపాడ్ ఒకటి యూజ్ చేస్తున్నాను. నెక్స్ట్ నేను యూజ్ చేసేది లైట్, అంటే ఫేస్ లైట్ అంటాం కదా. మనం ఎప్పుడైనా కొంచెం దగ్గరగా షూట్ చేసేటప్పుడు క్లియర్గా క్లారిటీగా కనిపించాలి అని అంటే నేను ఇది తీసుకున్నాను అనమాట. యాక్చువల్గా మీకు ఇక్కడ చూస్తే ట్రైపాడ్ కూడా ఇదే సెట్లో వచ్చింది. సో ట్రైపాడ్ ప్లస్ బ్యాక్గ్రౌండ్ ఈ లైట్, ఫేస్ లైట్ మొత్తం కలిపి వచ్చిందనమాట ఒక సెట్. దీంతో పాటు మాకు చిన్న బ్లూటూత్ కనెక్షన్ ఉంటుంది. ఇక్కడ బ్లూటూత్ అని రాసా చూసారా, ఇది వచ్చేసి ట్రస్ట్ కంపెనీ వాళ్ళది. సో ఇది బ్లూటూత్ కనెక్షన్లో వస్తుంది. చిన్న రిమోట్ కూడా ఉంటుందన్నమాట. సెల్ఫ్గా షూట్ చేసుకున్నప్పుడు ఏంటంటే ఇమీడియట్గా మనం అక్కడ దాకా వెళ్ళి, అంటే ఎక్కడైతే మనం ట్రైపాడ్ పెట్టి, ఎక్కడైతే స్టాండ్ పెట్టి మనం తీసుకొని అంటే వీడియో స్టాప్ చేయడానికి వెళ్ళాల్సి వస్తుంది కదా, సో అలా లేకుండా ఇమీడియట్గా మనం ఇక్కడే ఆపరేట్ చేసుకోవచ్చు అనమాట. సో చాలా యూజర్ ఫ్రెండ్లీ అనిపించింది, చాలా బాగుంది. అలాగే ఇక్కడ ఆల్రెడీ మేము ఫిక్స్ చేసాం చూడండి ఆ లైట్. సో ఇలా యూజర్ ఫ్రెండ్లీగా అనిపిస్తుంది అనమాట. ఎక్కడికైనా ఈజీగా క్యారీ చేయొచ్చు. అండ్ నా యూట్యూబ్ ఛానల్ని ఫాలో అయ్యే వాళ్ళకి బాగా తెలుస్తుంది, నేను కొన్ని షార్ట్ వీడియోస్ పెడతాను కదా, ఆ షార్ట్ వీడియోస్ కూడా నేను సెల్ఫ్గా కొన్ని షూట్ చేసుకున్నవి. వెరీ రీసెంట్ టైమ్స్లో కొన్ని గ్రీటింగ్ వీడియోస్ చేశాను కదా, సో అవన్నీ కూడా నేను సెల్ఫ్గా షూట్ చేసుకున్నదే. దాంతోపాటు మనకి ఇది కూడా వచ్చిందనమాట. ఇది ట్రైపాడ్ కనెక్ట్ చేసుకున్నప్పుడు ఏంటంటే మొబైల్ కనెక్ట్ చేసుకోవచ్చు, మొబైల్ ఫిక్స్ చేసుకోవచ్చు కదా. బట్ ఇక్కడ మీకు ఇది ట్రైపాడ్కి ఈ ఫేస్ లైట్ ఇది రిమూవ్ చేసేసుకోవచ్చు. ఇది రిమూవ్ చేసేసుకున్న తర్వాత మనం ఈ ఫేస్ లైట్ని ఇక్కడ ఫిక్స్ చేసుకొని అందులో ఇది
ఇలా ఫిక్స్ చేసుకోవాలన్నమాట. ఇట్లా లోపల పెట్టుకోవాలి. అప్పుడు మనకేంటంటే మూవ్ అవుతూ ఎక్కడంటే అటు ఇలాగా ఇలా రొటేట్ చేసుకుంటూ యూజ్ చేసుకోవచ్చు. అంటే ఐ మీన్ షూట్ చేసుకోవచ్చు. సో చాలా యూజర్ ఫ్రెండ్లీ అనిపించింది. అండ్ మొత్తం కలిపి మనకి ఒకటే సెట్గా వచ్చింది కాబట్టి మనకి ఇంకా ఆప్షన్స్ ఎక్కువ ఉన్నాయి కదా. సో అదొకటి తీసుకున్నాం అనమాట. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే వీడియో రికార్డింగ్. సో వీడియో రికార్డింగ్కి మేము యూజ్ చేసే గ్యాడ్జెట్స్ వచ్చేసి ఫస్ట్ నా మొబైల్. సో నేను iPhone 12 యూజ్ చేస్తున్నాను అనమాట. ఎప్పుడైనా బయటకి వ్లాగ్స్ చేయాలి అంటే హ్యాపీగా నేను ట్రైపాడ్ ఉంది కదా దానికి ఫిక్స్ చేసేసి వ్లాగ్స్ చేస్తూ ఉంటాం అనమాట. అండ్ వైర్లెస్ మైక్ కూడా మనకి దీనికే ఫిక్స్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో మా హస్బెండ్ మొబైల్ వచ్చేసి iPhone 14. మా వారి మొబైల్ అయినా నా మొబైల్ అయినా కానీ మేము ట్రైపాడ్కి ఫిక్స్ చేసి బయట వ్లాగ్స్ చేస్తూ ఉంటాము. ఐఫోన్ అంటే మనకి ఎంత క్లారిటీ వస్తుందో మీకు ఆల్రెడీ తెలుసు. సో నేను మళ్ళీ దానికోసం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సో నెక్స్ట్ నేను యూజ్ చేసే గ్యాడ్జెట్ వచ్చేసి కెమెరా. ఇక్కడ చూడండి, లెన్స్ అండ్ కెమెరా. సో ఇది వచ్చేసి 90D కెమెరా, కెనాన్ కంపెనీ వాళ్ళది. సో మేము ఫస్ట్ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు మేము ట్రైపాడ్ పెట్టి, అంటే 6 feet ట్రైపాడ్ ఆల్రెడీ ఉందని చెప్పాను కదా ఇంట్లో, దానికి లైటింగ్స్ అంతా ఫిక్స్ చేసి అండ్ కెమెరా కూడా ఫిక్స్ చేసి మేము షూట్ చేసిన కెమెరా వచ్చేసి ఇదేనమాట ఫస్ట్. అండ్ ఇవి వచ్చేసి లెన్స్. సో ఈ లెన్స్ వచ్చేసి మీకు సిగ్మా కంపెనీ వాడిదనమాట. అండ్ ఎక్కువ వీడియోస్కి అయితే ఈ లెన్స్ బాగా హెల్ప్ అవుతుంది. ఏదంటే సిగ్మా DC 17 to 50 mm. దీంట్లో జూమ్ ఆప్షన్ చాలా బాగుంటుందన్నమాట. సో మా వారు ఎక్కువ ఇది యూజ్ చేస్తారు. అండ్ ఫోటో షూట్స్కి అయితే కనుక ఇది బాగుంటుందన్నమాట. అంటే ఫొటోస్ చాలా బాగా వస్తాయి. ఈ లెన్స్ వచ్చేసి 30 mm ఉండేదన్నమాట, సేమ్ సిగ్మా కంపెనీ వాళ్ళది. సో ఇదొక లెన్స్. సో ఇప్పటి వరకు మీరు గ్యాడ్జెట్స్ గురించి చూసారు కదా. నెక్స్ట్ ఎడిటింగ్ యాప్స్ గురించి డిస్కస్ చేస్తాను. సో ఫస్ట్ వచ్చేసి షార్ట్ కట్. ఈ యాప్ ఏంటంటే మా వారు ల్యాప్టాప్లో చేసేవాళ్ళు అనమాట. కానీ ఎక్కువ లెందీ టైం తీసుకుంటుందన్నమాట ఎడిటింగ్ కానివ్వండి. వీడియో అంతా ఎడిటింగ్ అయిపోయిన తర్వాత ఎక్స్పోర్ట్ చేయడానికి కూడా చాలా టైం తీసుకుంటుందన్నమాట. అందుకని చెప్పి మేము ఇంకా షార్ట్ కట్ని యూజ్ చేయడం తగ్గించాము. దాని తర్వాత మేము యూజ్ చేస్తున్న యాప్ వచ్చేసి VN అండ్ CapCut. సో VN ఏంటి అంటే షార్ట్స్కి ఎక్కువ యూజ్ చేసేవాళ్ళము. అండ్ CapCut కూడా యూజ్ చేసాం. కానీ ఎఫెక్ట్స్ అనేవి కొన్ని ఎలా ఉంటాయి అంటే టెంప్లెట్స్. సో టెంప్లెట్స్ ఎలా ఉంటాయి అంటే మనకి కొన్ని ఫ్రీ ఉంటాయి, కొన్ని వచ్చేసి పెయిడ్ ఉంటాయి అన్నమాట. కానీ VNలో మీకు అలా ఉండదు. కంప్లీట్లీ అన్ని ఎఫెక్ట్స్ కూడాను, టెంప్లెట్స్ అన్నీ కూడాను ఫ్రీగా ఉంటాయి అన్నమాట. సో నెక్స్ట్ VN యాప్లో ఏంటి అంటే సేమ్ CapCut లానే ఉంటుంది, కానీ కంప్లీట్గా మనకి ఎఫెక్ట్స్ అన్నీ ఫ్రీ అనమాట. లెందీ వీడియోస్ చేసుకోవడానికి చాలా హెల్ప్ అవుతుంది. అండ్ నేను కూడా అంటే లైక్ మనకి బేసిక్ థింగ్స్ అసలు ఎడిటింగ్ రాని వాళ్ళు కూడా VN యాప్లో చాలా బాగా ఎడిటింగ్ చేసుకోవచ్చు. చాలా యూజర్ ఫ్రెండ్లీగా ఉంటుంది. సో ఇదండి నేను యూజ్ చేసే గ్యాడ్జెట్స్ అండ్ ఎడిటింగ్ యాప్స్. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేద్దాం అనుకున్నా కానీ, లేకపోతే నాలాగా బిగినర్స్ స్టేజ్లో ఉన్నా కానీ ఇవన్నీ మీకు హెల్ప్ అవుతాయి అనుకుంటున్నాను. అండ్ వాళ్ళకు కూడా ఖచ్చితంగా షేర్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నెక్స్ట్ టైం మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.